మీరంటే నాకు ఇష్టం కలిగింది. మీ ముగ్గురు సరదాగా ఉండటం చూసి నాకు మా ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపించింది. మీ పిల్లలవి పసి మనసులైతే ఆ పసి మనసుల్ని అర్థం చేసుకునే పెద్ద మనసు మీది. అంత గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళాలని ఏ ఆడపిల్లైనా ఆశపడుతుంది. నేను అలాగే ఆశపడ్డాను. నువ్వు నా కోడలు ఎలా అవుతావు అని మీరన్నా, నేను మాత్రం మీరే నా అత్తగారు అని ఒక నిర్ణయానికి వచ్చేసాను. మీరు మళ్ళీ లేచి తిరగాలి, దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. మా మామగారి కంటే మీ కొడుకు కంటే నేను బాగా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. నేనొక పిచ్చిదాన్ని అమ్మా, మనసులో ఏది దాచుకోలేను. అందుకే మీరు వింటున్నారో లేదో తెలియకపోయినా మీతో చెప్పాలనుకున్నది మొత్తం చెప్పాను. అయినా నేను మీకు నచ్చకపోతే ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. జీవితాంతం మీ ముందుకి రాను. మీరు బాగుండాలి. మీరు ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి. మీ కొడుకు కూతురితో సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. బాటిల్ అయిపోయింది. వెంటనే సిస్టర్ కి చెప్పాలి. సిస్టర్ సిస్టర్ సెలైన్ అయిపోయింది, మార్చాలనుకుంటా. అప్పుడే అయిపోయిందా? టైం ఎంత అయింది? 11. అవునా, పదండి. బాటిల్ గంట క్రితమే అయిపోయి ఉంటుంది. నన్నప్పుడే లేపొచ్చు కదా. అవునా, నేనిప్పుడే చూశాను సిస్టర్. సారీ అమ్మా, ఎందుకో తెలీదు. తిన్నాక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పావు కదా. తిన్నాను అంతే, నాకు తెలియకుండానే నిద్రపోయాను. అదీ కాక రోజు నైట్ డ్యూటీ. అది అర్థమవుతుంది సిస్టర్. నేను తీసుకువెళ్తాను, ఇవ్వండి. పర్వాలేదమ్మా. అయ్యో పర్వాలేదు, ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. మీరెళ్ళి కాసేపు పడుకోండి, నేను చూసుకుంటాను. ఈవిడ ఈ పరిస్థితుల్లో ఉంటే నిద్రలా పడుతుంది. మీరు వెళ్ళి పడుకోండి, అవసరమైతే నేనే పిలుస్తాను. ఇలాంటి పేషెంట్స్ ని రాత్రిపూట జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కోసారి ఫిట్స్ వస్తాయి, అంటే మూర్ఛలా వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పళ్ళు కొరికేస్తారు. అలాంటి సమయంలో నాలుక కూడా కొరుక్కుంటారు. కొంతమందికి నాలుక కూడా కట్టయిన సందర్భాలున్నాయి. అప్పుడు వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీరు పడుకోండి, నేను చూసుకుంటాను. లేదు సిస్టర్,
నేను చూసుకుంటా, మీరు వెళ్ళి పడుకోండి. అది కాదమ్మా. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్తగా చూసుకో. ఈవిడికి కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. అరిచేతులు అరికాళ్ళు చేత్తో మర్దన చేస్తే వేడవుతాయి కదా, అలా చేయనా? చెయ్యండమ్మా, నో ప్రాబ్లం. అశ్విన్, నువ్వింకా పడుకోలేదా? అమ్మ గురించి ఆలోచనలతో నిద్ర పట్టట్లేదానంది. అందుకని నిద్రపోకుండా ఉంటావా? మీ అమ్మగారిని చూసుకోవడానికి ఒంట్లో శక్తి ఉండాలి కదా. నా వల్ల కావడం లేదానంది. అమ్మ స్పృహలోకి వచ్చిందా? లేదు అశ్విన్. కనీసం అలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? లేదు అశ్విన్, అలాగే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు.